పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని యొక్క చిత్తం చేస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండు గలదాయను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అహరోను కర్ర ఏంటి, చిగుర్చడం ఏంటి, పువ్వులు పూయడం ఏంటి, బాదము పండు గలదిగా మారడం ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవుడు మోషే అహరోనులను ఆయన యొక్క ఘనమైన పరిచర్య కోసం ఎన్నుకున్నాడు. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. మోషే నా ప్రజల బాధను నేను చూచాను, వారి యొక్క బంధకములో నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను. కాబట్టి నీవు ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి తోడుకొని నీ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అయిన పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని నడిపించాలి అని మోషేతో చెప్పాడు. ఇందు విషయం నువ్వు ఫరోతో మాట్లాడాలి అని చెప్పాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను ఫరోతో మాట్లాడడానికి కానీ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడడానికి కానీ నాకు జ్ఞానం లేదయ్యా. పైపెచ్చు నేను నోటి మాంద్యం గలవాడును, నాలుక మాంద్యం గలవాడును, సరిగ్గా మాట్లాడలేను. కాబట్టి నువ్వు ఇంకెవరినైనా పంపించాలనుకుంటే వాళ్ళని పంపించు అంటాడు. అప్పుడు దేవుడు, లేదు నువ్వే వెళ్ళాలి, నీ అన్నయ్య అహరోను ఉన్నాడు, అతను చక్కగా మాట్లాడగలడని నీకు తెలుసు, కాబట్టి అహరోను నీకు సాయం చేస్తాడు. నువ్వేం మాట్లాడాలో అహరోనుతో చెప్తే అహరోను వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలతోనూ ఫరోతోనూ మాట్లాడతాడు. కాబట్టి రా, నేను నిన్ను ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి పంపిస్తున్నానని మోషేను దేవుడు పిలుస్తాడు. అప్పటికీ మోషే రాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చూపించి, దేవుని బిడ్డలారా, ఆ చేతిలో ఉన్నటువంటి కర్రను అది దేవుని కర్రగా చేసి, అద్భుతములు చేసే కర్రగా చేసి దేవుని బిడ్డలారా మోషేను పంపుతాడు. అదే సమయంలో అహరోను కూడా చెప్తాడు, నీ తమ్ముడైనటువంటి మోషే వస్తున్నాడు అనగానే అహరోను మోషేకి ఎదురుగా వెళ్ళి మోషేని ఎదుర్కొని అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, దేవుని బిడ్డలారా, ఘనమైన పరిచయం ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులను దేవుడు తన యొక్క బలమైన బాహువు చేత విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని ఆరినేలుగా చేసి దానిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మారాను మధురంగా మార్చాడు. ఈ విధంగా అనేకమైన అద్భుతములతో, ఆశ్చర్యకార్యములతో దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను మోషే అహరోనులు నడిపిస్తున్న దినాల్లో వారిలో కొంతమంది ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారండి, దేవుడు మిమ్మల్ని పిలిచాడా, మమ్మల్ని పిలవలేదా
మేము పరిశుద్ధులం కాదా, ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే అన్నట్టుగా దాని బిడ్డలారా మోషే మీద అహరోను మీద వారు తిరుగుబడడం మనం చూస్తుంటాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినట్లయితే, లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్హారు కుమారుడు నగు కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులను అయిన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకుని కదా, అయితే మీరు యాజకత్వం కూడా కూర్చున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ లేవీలలో కొందరు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అందరూ పరిశుద్ధులే, అందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మేము కూడా అన్ని పనులు చేస్తాం, అందరూ అన్ని పనులు చేయొచ్చు అన్నట్లుగా దేవుని బిడ్డలారా వారు మోషే మీద అహరోనుల మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మోషే, సరే రేపు మనం దేవుని సన్నిధికి వెళ్ళి తేల్చుకుందాం, మనకెందుకు గొడవలు, యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో రేపు దేవుని దగ్గర అడుగుదాం. మీరేం చేస్తారంటే ఒక్కొక్కరు మీ ధూపార్తులు తీసుకోండి, మీ ధూపార్తులు తీసుకొని దేవుని మందిరానికి రండి, అక్కడ మనం ఆ ధూపార్తుల మీద ధూపద్రవ్యం వేసి ధూపం చెల్లిద్దాం దేవునికి. ఆ దేవునికి ధూపం వేసినప్పుడు ఆ ధూపం దేవుడు అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని అంగీకరించినట్లు. ఒకవేళ ధూపాన్ని దేవుడు అంగీకరించలేదనుకోండి, అప్పుడు దేవుడు నన్ను పంపినట్టు అని దేవుని బిడ్డలారా మోషే వారికి చెప్తాడు. ఇది అట్లుండగా దేవుని బిడ్డలారా కోరహు, అభిరాము, దాతాన్లు ముగ్గురు కలిసి సర్వ సమాజాన్ని పోగు చేసి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు. సమస్య పెద్దదవుతా ఉంది. అప్పుడు మోషే ఏం చేశాడంటే కోరహు, అభిరాము, దాతాన్ల గుడారం దగ్గరికి వెళ్ళి ఈ చుట్టూ ఉన్న ప్రజలకు మోషే చెప్పాడు, ఈ యొక్క దాతాను, అభిరాము, కోరహు ఈ యొక్క గుడారాల దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. అందరికీ వచ్చినట్లుగా వీరికి మరణం వస్తే దేవుడు నన్ను పంపలేదని అర్థం. కానీ ఒక వింతైనటువంటి మరణం వీరికి సంభవించబోతుంది. భూమి నెర విడిచి వీరిని ప్రాణంతోనే మృంగివేస్తే అప్పుడు దేవుడు నన్ను పంపినట్టు అని దేవుని బిడ్డలారా మోషే చెప్తాడు. అప్పుడు వారి గుడారాల దగ్గర నుంచి అందరినీ దూరంగా పంపించేస్తారు. ఆ గుడారాల దగ్గర ఇప్పుడు కోరహు, దాతాను, అభిరాము, వారి కుటుంబాలు, వారి పిల్లలు వారు మాత్రం ఉంటారు. అలా మాట్లాడుతుండగానే భూమి నెరవేర్చి ఆ ముగ్గురు కుటుంబాలను వారికి కలిగిన సమస్తాన్ని మింగివేస్తారు. దాని వల్ల వారు పాతాళంలోకి వెళ్ళిపోతారు. వారు పాతాళంకి వెళుతూ కేకలు వేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ వారి ఘోష విని పారిపోయారంట. అయ్యో మేము కూడా
ఈ పాతాళంలో ఎక్కడికి వెళ్ళిపోతామో, ఈ భూమి మమ్మల్ని కూడా మింగివేస్తుందేమో అని వారు పారిపోయారంట. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని యొక్క సేవకులకు విరోధంగా వారు లేచారు. దేవుడు పంపించిన వారికి విరోధంగా వారు లేచారు. అలా చేసి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 250 మంది ధూపార్తులు చేత పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు ఆజ్ఞాపించని ధూపం వేయగా అగ్ని ఆ 250 మందిని కాల్చివేసింది. ఇటు కోరహు, అభిరాము, దాతాను వారి కుటుంబాలను భూమి మిరింగివేయగా మిగిలిన 250 మంది ధూపార్తులు చేత పట్టుకుని దేవుని సన్నిధికి అన్ని అగ్ని వేయగా వారిని దేవుని అగ్ని కాల్చివేసింది. దీని తర్వాత ఏమైందంటే, ఇంకా కొంతమంది పోగి, మీరు ఇశ్రాయేలు ప్రజలు చంపారు, చంపడానికి ఎక్కడికి మీరు తీసుకొచ్చారు, మీరెంత దుర్మార్గులు అన్నట్టుగా మోషే అహరోనుల మీద దేవుని బిడ్డలారా ఇంకా కొంతమంది లేచారు. లేచిన తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుండి గమనించినట్లయితే, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడింది. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడింది. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడ్డది. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కోరహు, అభిరాము, దాతాన్లు వారి కుటుంబాలు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినందుకు చనిపోయారు. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నారు, అందరూ పరిశుద్ధులే, మేము కూడా ధూపం వేస్తామని చెప్పి బయలుదేరిన 250 మందిని దేవుని అగ్ని కాల్చివేసింది. మొత్తం మీద దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని కోపం వచ్చి వారు చనిపోయారు. కానీ మిగిలిన ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, మీరు వారిని చంపారు అని మోషే అహరోనుల మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకవైపు ప్రజలు చనిపోతుంటే దేవునికి విరోధంగా, మిగిలిన వారు జ్ఞానం తెచ్చుకోకుండా మిగిలిన వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద మరలా లేస్తున్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునికి కోపం రగులుకుంది. దేవుడు తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే ప్రజలు చనిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, అహరోను పిలిచి, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము అని చెప్తాడు. అహరోను పరిగెత్తుకుంటూ వెళ్ళి ధూపం తీసుకుని ధూపం మీద ధూపద్రవ్యాన్ని వేసి బలిపీఠపు నిప్పులతో నింపి దేవుని బిడ్డలారా ధూపం వేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి పరిగెత్తుతాడు. అప్పటికే తెగులు ప్రారంభమైపోతుంది. దేవుని బిడ్డలారా 47వ వచనం, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమో మోషే అహరోనులకు తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చినందున సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోయారు. 250 మంది ఏమో దేవుడు ఆజ్ఞాపించని అన్య అగ్నిని వేసి 250 మంది అగ్ని చేత కాల్చబడి చనిపోతారు. మిగిలిన వాళ్ళు అనేకులు మీరే వారు చంపింది అని దేవుని బిడ్డలారా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు తెగుళ్ళు పంపించి అనేక మందిని దేవుని బిడ్డలారా హతం చేస్తాడు.
49వ వచనంలో ఏమని రాయబడిందంటే, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. చూడండి దేని బిడ్డలారా, కోరహు తిరుగుబాటు కాకుండా ఆ కోరహును, అభిరామును, దాతాను 250 మంది మీరే చంపారని తిరుగుబాటు చేశారు కదా. వీరిలో ఎంతమంది చనిపోయారంటే 14,700 మంది దేవుడు పంపించిన తెగులు చేత చనిపోయారు. దేని బిడ్డలారా, నేను చెప్పవచ్చేది ఏంటంటే, దేవుడు అహరోన్ను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలు ఆ ప్రత్యక్ష గుడారపు మందిర పరిచర్యను చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ యాజకత్వం మాత్రం అహరోను వంశపతి. అది దేవుని నిర్ణయం, మనమేం చేయలేం. క్రింద మనం గమనిస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో మోషే ఏమంటాడంటే, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు అంటాడు. అవును దాని బిడ్డ, దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఘనమైన పరిచర్య కనుక ఆయన పరిచర్యకి ఆయనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఇశ్రాయేలులకు ఆ విషయం అర్థం కాక మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసి ఒకవైపు భూమి నెరవేర్చి కోరహు, అభిరాము, దాతాను కుటుంబాలు చనిపోతే, మరొక వైపు దేవుడు ఆజ్ఞాపించని ఆ యొక్క ధూపార్తులు చేత పట్టుకొని ధూపం వేసి 250 మంది కాలిపోతారు. మరొక వైపు ఆ ప్రజల్ని మీరే చంపారు అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు తెగులు పంపించి 14,700 మందిని దేని బిడ్డలారా హతం చేస్తారు. తెగులు ద్వారా 14,700 మంది చనిపోతారు. ఈ విధంగా యాజకత్వం గురించి ఒకటే గొడవ, యాజకత్వం గురించి ఒకటే సమస్యలు. అప్పుడు దేవుని ద్వారా మోషేకు తెలియపరిచిన విషయం ఏంటంటే, మీరు 12 గోత్రముల వారు ఉన్నారు కదా, ఆ 12 గోత్రముల వారు గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున ఎండిన కర్రను తీసుకొని ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. లేవి గోత్రానికి అహరోను పేరు రాయి. అహరోను కర్రను కూడా వాటితో కలిపి ప్రత్యక్ష గుడారంలో ఉంచు అని దేవుని బిడ్డలారా దేవుడు మోషేకు చెప్తాడు. మోషే కూడా ప్రజలందరి దగ్గరికి వచ్చి ఈ యొక్క యాజకత్వం గురించిన గొడవ ఆగిపోవడానికి దేవుడు చక్కని ఆలోచన చెప్పాడు. 12 గోత్రముల వారు మీ గోత్రం చొప్పున ఎండిన కర్రను తీసుకురావాలి. మీ గోత్రం పేరు దాని మీద రాయాలి. అలాగే రాసి 12 కర్రలు ప్రత్యక్ష గుడారంలో పెడదాం. ఎవరి కర్ర చిగురుస్తుందో వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు అని దేవుని బిడ్డలకు చెప్పగా, ఇది మంచి ఆలోచనగా ఉందని వారందరూ వారి వారి గోత్రములు చొప్పున ఒక కర్రను తీసుకుని దాని మీద వారి పేరు రాసి తీసుకొస్తారు. లేవి గోత్రపు కర్రకు అహరోను పేరు రాయమంటాడు దేవుడు. అలాగూ లేవి గోత్రపు కర్రకు అహరోను పేరు రాసి దేవుని బిడ్డలారా ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. దేవుడు కలుసుకునేటటువంటి శాసనములు గల స్థలములో ఆ 12 కర్రలు పెట్టారు. నిబంధన ఏంటంటే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాడి కర్ర చిగురుస్తుంది. అలాగే అందరూ సమ్మతించి వారి వారి గోత్రం చొప్పున 12 కర్రలు తీసుకొచ్చి దేవుని బిడ్డలారా ప్రత్యక్ష గుడారంలో శాసనములు ఎదుట వాటిని ఉంచుతారు. మర్నాడు వారు వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండు గలదాయను ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదిగా మారింది. ఎండిపోయిన ఒక కర్ర, మిగిలిన కర్రలు కూడా ఎండిపోయినవే, కానీ
అహరోను కర్ర మాత్రం చిగురించడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ప్రజలకు అర్థమైంది ఏంటంటే అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యాజకత్వానికి అహరోను కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం అర్థమై దేవుని బిడ్డలారా ఆ గొడవలు, ఆ వివాదములు, ఆ సమస్యలు అన్నీ మానేశారు. ఇప్పుడు అహరోనుకు దేవుడు యాజకత్వం ఇచ్చాడని చెప్పి లోబడ్డం ప్రారంభించారు. అహరోను చిగురించిన కర్రకున్నటువంటి చరిత్ర ఇది. దేవుని బిడ్డలారా, అసలు దేవుడు లేవీయుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రాలు ఉండగా లేవీయులను మాత్రం ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అని మనం గమనించినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకును, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టింది. దేని బిడ్డలారా గమనించినట్లయితే యాకోబుకు 2 భార్యలు, లేయా, రాహేలు. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు, లేయాను ప్రేమించలేదు. దేవుడు రాహేలుకేమో గర్భాన్ని మూసాడు, లేయాకు గర్భాన్ని తెరిచాడు. ఆల్రెడీ లేయా 2 కుమారులను కనింది, అయినా ప్రేమించట్లేదు. రాహేల్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు 3వ కుమారుని కని అతనికి లేవి అని పేరు పెట్టింది. ఎందుకు ఆ పేరు పెట్టిందంటే ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడు అన్న ఉద్దేశంతో లేవి అని పేరు పెట్టింది. లేవి అనగా హత్తుకొనుట, హత్తుకొనివారు అని అర్థం. దేవుడు ఎందుకు లేవీలను ఏర్పాటు చేసుకున్నారంటే లేవీలు దేవుని హత్తుకొని ఉంటారు. అందుకే ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలే ఉంటారు. కారణం ప్రత్యక్ష గుడారం పరిచర్య దేవుడు వారికి నియమించాడు కనుక వారు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలి. కనుక ఎవరైతే ఆయనను హత్తుకుని ఉంటారో వారే లేవీలు. ఇది పాత నిబంధనలో ఉంది ఈ పద్ధతి. అంటే లేవీలు మాత్రం దేవుని కోసం ఏర్పాటు చేసుకోవాలి. కానీ క్రొత్త నిబంధనలు దేవుని బిడ్డలారా యేసయ్య మన కోసం రక్తం చిందించి మన పాపములు, మన దోషములను మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన అమూల్య రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు లేవీలు అంటే ఎవరంటే ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా హత్తుకుంటారో వారే. వారు ఏ కుటుంబం వారైనా కావచ్చు, ఏ భాష వారైనా కావచ్చు, ఏ దేశస్థులైనా కావచ్చు, వారు తెల్లవారైనా కావచ్చు, వారు నల్లవారైనా కావచ్చు, కానీ దేవుని హత్తుకోవాలి. ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తారో దేవుని బిడ్డలారా వారే లేవీలు. వారే దేవుని యొక్క పరిచర్యకు పనికి వచ్చేవారు. వారే దేవుని యొక్క పరిచర్యను చేసేవారు. దేవుని బిడ్డ వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వచ్చే వారం బైబిల్ స్టడీలో 2వ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంకా వివరంగా దేవుని బిడ్డలారా లేవీలు అంటే ఏంటి, వారు ఎలాగూ దేవుని హత్తుకున్నారు, దేవుని హత్తుకున్నట్టు అంటే ఏంటి అనే విషయాలు వచ్చే వారం బైబిల్ స్టడీలో చదువుకుందాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎందుకు అహరోను ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు లేవీయులను ఎన్నుకున్నాడు అని మనం గమనిస్తే
లేవీలు అంటే హత్తుకునేవారు అని అర్థం. మన జీవితాలు కూడా దేవుని హత్తుకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. లోకాన్ని హత్తుకుంటే దేవుడు మనల్ని వాడుకోడు. లోక సంబంధమైన వాటిని హత్తుకుంటే దేవుడు మనల్ని వాడుకోడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని హత్తుకోవాలి. అందుకే దేవుడు లేవీయులను ఆయన పరిచర్య కోసం వాడుకున్నాడు. ఈ దినాల్లో ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారిని దేవుని బిడ్డలారా పక్షపాతం లేకుండా దేవుడు వాడుకుంటాడు. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదం పండ్లు కాశాయి. మన జీవితం కూడా చిగురించాలని, మన జీవితం కూడా ఫలించాలని, ఎండిపోయిన మన జీవితం దేవుని బిడ్డలారా పచ్చగా మారాలనే దేవుని యొక్క ఉద్దేశం. అలా ఎప్పుడు మన జీవితం పచ్చగా మారుతుందంటే దేవుని హత్తుకున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు మన జీవితం దేవుని బిడ్డలారా చిగురుస్తుంది. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది. ఈ దినాల్లో దేవుని మనం హత్తుకున్నట్లయితే మన జీవితం కూడా చిగురుస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా పువ్వులు పూస్తుంది, ఫలములు ఫలిస్తుంది. నాలో మీరు నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలిస్తారని చెప్పాడు యేసయ్య. కనుక మనం ఫలించాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయనను మనం హత్తుకోవాలి. ఈ దినాల్లో మన జీవితం అలాగుండునట్లుగా, చిగురించినట్లుగా, అహరోను కర్ర వలె పుష్పించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం. మా జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపించారు దేవా. అహరోను కర్ర చిగురించినట్లుగా మా జీవితాలు కూడా చిగురించాలి, మా బ్రతుకులు కూడా ఫలించాలి ప్రభువా. అందుకు మేము లోకమును హత్తుకోక మిమ్మల్ని హత్తుకొని జీవించడం కృప దయచేయండి, మమ్మల్ని ఆనుకొని జీవించడం కృప దయచేయండి, మీ మీదే ఆధారపడి జీవించడం కృప దయచేయండి. పరిశుద్ధుడా సహాయించండి అయ్యా. మిమ్మల్ని హత్తుకొని అంటిపెట్టుకుని ఉన్న పెద్ద కుమారునికి నావన్నీ నీవని చెప్పావు. చిన్న కుమారుడైతే అంతా పోగొట్టుకున్నాడు ప్రభువా. కనుక మా జీవితాల్లో లేవీయుల వలె మిమ్మల్ని హత్తుకొని జీవించడం కృప దయచేయండి. పెద్ద కుమారుని వలె మీతోనే ఉండడానికి కృప దయచేయండి. అలాగూ చిగురించి ఫలించి మీ మహిమ కోసం ఈ లోకంలో నిలబడడానికి కృప దయచేయండి. మీ పరిచర్యలో ఆసక్తిని కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీ సేవ విషయంలో బాధ్యత కలిగి పనిచేయడానికి కృప దయచేయండి. అహరోను కర్ర వలె చిగురించడానికి కృప దయచేయండి ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, అహరోను కర్ర ఎండిపోయింది మిగిలిన కర్రలాగు, కానీ మేము హత్తుకున్న జీవితాన్ని బట్టి అహరోను కర్ర చిగురించింది యేసయ్యా. మేము కూడా మిమ్మల్ని హత్తుకొని ఆత్మీయంగా, శారీరకంగా చిగురించి ఫలించి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డ కృప దయచేయండి. గొప్ప కార్యములు జరిగించి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన మహిమల నామములో అడిగి వేడుకొని పొందుకుని తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.